సాంబార్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి 2, ములక్కాయ 1, చింతపండు 30 గ్రాములు, క్యారెట్ 2, టమాటా 2, సొరకాయ ముక్కలు 1/2 కప్, కందిపప్పు 150 గ్రాములు, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఎండుమిర్చి 4, పచ్చి కొబ్బరి ముక్కలు 50 గ్రాములు, ఇంగువ కొద్దిగా, ఆయిల్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు సరిపడినంత, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఎండుమిర్చి 2, చిన్నులపాయ రెబ్బలు 4, కొత్తిమీర కరివేపాకు కొద్దిగా. సాంబార్ తయారు చేసే విధానం: ముందుగా కందిపప్పు ఉడికించి మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి 1 టీ స్పూన్ ఆయిల్ వేసి అందులో పచ్చిపప్పు, మెంతులు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొబ్బరి ముక్కలు వేసి దోరగా వేయించుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. తరువాత ఉడికించిన కందిపప్పు పేస్ట్లో 1 గ్లాస్ వాటర్ పోసి కలుపుకొని అందులో సొరకాయ ముక్కలు, టమాటా ముక్కలు, క్యారెట్ ముక్కలు, ములక్కాయ, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి ఒకసారి కలిపి ఉప్పు, పసుపు వేసి మూత పెట్టి 1/2 గంట సేపు ఉడికించాలి. ఇప్పుడు సాంబార్ మసాలా వేసి కలుపుకోవాలి. మరో గ్లాస్ వాటర్ పోసి సరిపడినంత కారం, చింతపండు రసం వేసి మరో 1/2 గంట మరిగించాలి. ఇప్పుడు మరో ప్యాన్లో తాలింపు వేసి అందులో సాంబార్ పోసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే సాంబార్ రెడీ.